నమ్మకంతోనే అందరూ రహస్యాలు దాచుకుంటారు. మేము రహస్యాలు దాచుకోవాలా, క్లారిటీగా చెప్పాం, నచ్చారు, మెచ్చారు, పైకి తీసుకొచ్చారు. ఈరోజు 80% పాజిటివ్లోకి వచ్చేసింది, పోయింది. పాత ఉన్న ఇబ్బందులన్నీ పోయి శ్రీనివాస్ మాదిరి అని ఈరోజు సంతోషంగా ఉంది. జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం. ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని, ఈ నమ్మకాన్ని, మమ్మల్ని మళ్ళీ ఒక మనుషులుగా తీర్చిదిద్దినటువంటి ప్రజాదేవుళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మేము ఉన్నంత వరకు వారికి సంతృప్తికరంగా ఈ వ్యాపారంలో సహకరించడమే మా ధ్యేయం. మీరు ఎక్కడైనా చీరలు కొంటారు. ఎలా శ్రీనివాస్ గారు ఇంత సింప్లిసిటీ? అంటే ఒక ఎమ్మెల్సీగా చేస్తున్నారు అండ్ రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నారు అండ్ మొదటి నుంచి కూడా అఫ్కోర్స్ అంటే ఒక టైంలో వదిలేసేస్తే కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి ఒక రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా మీరు హై రేంజ్లో ఉన్నా కానీ ఎలా ఇంత సింప్లిసిటీ? అంటే ఇక్కడ షాప్కి వచ్చిన వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో మీరు దేవురండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని చెప్పి ప్రతి ఒక్కరిని పలకరించడం, ఇదంతా ఎలాగా? నిత్యం ప్రజల్లో ఉన్నోళ్ళం కదా, మా సంబంధాలే ఇవి, ప్రజా జీవితాలు. మాకు సంతృప్తినిచ్చే సందర్భం ఏదంటే సంతోషంగా ప్రజలతో మాట్లాడినప్పుడే. అండ్ మీ ఇంట్లో కూడా మీ ఇద్దరితో కలిపి 8 మంది ఉంటారని చెప్పి నాకు తెలిసింది, నిజమేనా? ఉంటారు. ఎప్పుడు మాతో మనుషులు, ఒక 2 కార్లు ఉంటాయి, చూస్తున్నారు ఎలా తెలుసు, 2 వెహికల్స్ ఉంటాయి. అదే అదే అంటే ఇంట్లో మీరు కాకుండా మీతో పాటు ఇంకో కార్ కూడా స్టే చేస్తారు. మరో 3 బెడ్రూమ్స్ ఉంటాయి, అందులో మా టీం అంతా ఉంటారు. అదే కాకపోతే ఏంటంటే డ్రైవర్స్ ని, కుకింగ్ చేసే పర్సన్స్ ని కూడా బెడ్రూమ్స్ ఇచ్చి, కార్లు ఇచ్చి మీతో మాతోనే ట్రీట్ చేయడం అనేది కొంచెం. మా డ్రైవర్ నా డైనింగ్ టేబుల్ దగ్గర నా పక్కన కూర్చొని నా డ్రైవర్ భోజనం చేస్తాడు. అదే తెలిసింది, విన్నాం మేము కూడా. నా డ్రైవర్ కానీ మాకే ఉండవు. మేమంతా కూడా స్టాఫ్ లా ఉండం. నేను అందరం కలిసిపోయి అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం. కాబట్టి మాధురి గారి మీద నాకు మీ ఎంప్లాయీస్ చాలా మంది కంప్లైంట్స్ చేశారు. మాధురి గారు కొంచెం తేడా వచ్చిందంటే చేయని కొట్టేసేస్తారంట. సరదాగా వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళకి అది ఇష్టం. కావాలని చెప్పేసి ఈవెంట్ ఎక్కువ ఆట పట్టించడం, ఫ్రాంక్ చేయడం, అక్క అని పిలుస్తారు, వాళ్ళు ఆట పట్టిస్తారు. తిను కూడా వాళ్ళతో అలాగే సరదాగా ఉంటుంది. అదే అందరూ. కానీ పాపం ఎందుకు సార్ ఈవెంట్ పాయింట్ అవుట్ చేసి ఈవెంట్ కొంచెం ఎక్కువ కంగారు పెట్టించేసేయడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయాము వచ్చి తీసుకెళ్ళమని చెప్పడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తుంటారు? వాళ్ళు కామెడీ చేసుకుంటుంటారు వాళ్ళు సరదాగా. బేసిక్ గా ఏంటంటే మాధురి గారి ఫేస్ చూసి, మాధురి గారి మాట చూసి జనరల్ గా ఎలా అనిపిస్తుంది అంటే బయట తెలియని వాళ్ళకి, అమ్మో ఈవిడ అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకుంటా, ఈవిడకి బాగా కోపం ఎక్కువ అనుకుంటా, ఈవిడ అసలు గట్టిగా మాట్లాడితే కొట్టేస్తారేమో అన్నట్లు ఉంటారు. బేసిక్ గా మీకు తెలిసిన మాధురి గారు ఎలా ఉంటారు ఇన్నర్ గా? మంచి అమ్మాయి, చిన్న అమ్మాయి. మంచి అమ్మాయి, చిన్న అమ్మాయి కాదు. లైక్ అంటే ప్రతి మనిషిలో ఒక చైల్డ్ ఉంటారు, మీలో ఉంటారు, ఆవిడలో ఉంటారు. సో మీ ఇద్దరిలో ఎక్కువ చైల్డ్ అంటే ఇద్దరిలో ఎక్కువ ఎవరు ఉంటారు? నేను పెద్దోండి కదా, నాకు ఏస్తో సంబంధం లేదు కదా సార్ చైల్డ్ ఉండడానికి. అండ్ నాకు తెలిసినంత వరకు ఇద్దరిలో కోపం ఎక్కువ ఈవిడకే అనుకుంటున్నాను. నాకే ఎక్కువ. మీకే కోపం ఎక్కువ? మీకు కోపం వస్తుంది అసలు? మాధురి గారు కోపం రాదు, వస్తే మరి దాన్ని ఎవరు టాలరేట్ చేయలేదు. మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు అవుతాయా? ఎందుకు రావు? బేసిక్ గా ఏమో 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తాయి, 11వ నిమిషం కాంప్రమైజ్ అయిపోతుంది. తనే ఒకసారి చెప్పేసి సారీ తనే చెప్పాలా? నేను చెప్తే తప్పే ఉంది. బేసిక్ గా లేడీస్ చెప్పకూడదు కదా. పర్లేదు, నేను ఒకసారి సారీ చెప్తే తిరిగి 10 సార్లు సారీ చెప్తారు. సో ఒక సారీ చెప్తే తప్పే ఉంది. సో ట్రిక్ అండి ఇది. పాపం ఆయన ఎంత పొలిటీషియన్ అయితే ఏంటి, ఇంకో అసలు దుబ్బాడు శ్రీనివాస్ గారు అయితే ఏంటి, ఏదైనా కానీ పాపం మాధురి గారి కంట్రోల్లో ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రెసెంట్. శ్రీనివాస్ ఎమ్మెల్సీ అయినా నా హస్బెండే కదా. బట్ రియల్లీ అండి చాలా బాగుంది అండ్ అంతా బాగుంది. కానీ లైక్ అంటే ఇక్కడ ఇప్పుడు మీరు యాక్చువల్గా టెక్కలి అండ్ వైజాగ్ కానీ విజయనగరం కానీ ఈ సరౌండింగ్స్లో అంతా, వైజాగ్ కూడా చాలా మంచి ప్లేస్ కదా, కానీ అంతా వదిలేసేసి హైదరాబాద్ లో షాప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే 2 రాష్ట్రాలకి ఇది ఒక హెడ్ క్వార్టర్ లాంటిది. హైదరాబాద్ అన్నది వ్యాపారానికి ఒక పెద్ద ఆవాసం. ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేస్తే 2 రాష్ట్రాల్లో కూడా బ్రాండింగ్ వస్తుంది. ముందు బ్రాండింగ్ పికప్ చేసి
ఆ గుడ్ విల్తో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ బాగుంటాయి. అందుకే హైదరాబాద్ ప్లాన్ చేస్తాం. కానీ మీకు సంబంధించిన బంధువులు కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎక్కువగా కూడా అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటూ ఉంటారు కదా, బేసిక్ గా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందరూ మా బంధువులే, అందరూ మీ ప్రజలందరూ బంధువులే. బట్ సో నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి ఇంతగా ఆహ్వానించి, ఇంతగా మా గౌరవించి, మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు మా బంధువులే, నా అక్క చెల్లెళ్ళే, నా అన్నదమ్ములే, నా తల్లిదండ్రులే. సార్ మనలో అన్నమాట, ఇంత పెద్ద షాప్ పెట్టారు కదా, ఒక 100 crores ఉంటుందా మీకు? ఏమి లేదు, అంతా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని పక్కాగా ఉంటాయి. నో నేను అనేది మీ ప్రాపర్టీ మొత్తం 100 కోట్లకు ఉండొచ్చు. ఏం లేదండి, నేను అంత డబ్బున్నవాడిని కాను. ఎందుకంటే మైనింగ్ బిజినెస్ అంటున్నారు, మైనింగ్ బిజినెస్ మైనింగ్ లో చేస్తాను, అంత ధనవంతుడిని ఏం కాదు నేను, అంత డబ్బున్నవాడిని ఏం కాదు. మీరా? ఓకే. అంటే బయట టాక్ ఏంటంటే దువ్వాడ గారు అంటే బేసిక్ గా మినిమం 100 crores ఉంటాయి ఆయన దగ్గర అని చెప్పేసి బయట చెప్తూ ఉంటారు కదా, అందుకే అడుగుతున్నాను. అనుకుంటాను. 100 కోట్ల కంటే విలువైన వ్యక్తిత్వం మనస్తత్వం అదే. సార్దా? ఓకే. మీకు అసలు నిజంగా సార్ అంటే ఎంత ప్రేమ అంటే, ఏదైనా ఆయన గురించి చిన్నగా ఏదైనా ఒక అదే అర్థమవుతుంది, ఏదైనా మేము మాట్లాడే లోపు వెంటనే ఆవిడ అందేసుకుంటున్నారు చూసారా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి సార్, బ్రాంచెస్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం, తర్వాత వైజాగ్ జూబ్లీ హిల్స్ అనుకుంటున్నాను ఇమీడియట్. సూపర్. కొత్తపేట కూడా ఒకటి ప్లాన్ చేస్తాం. లైక్ స్టార్ట్ అయింది కదా, కొంచెం ఒక 4-5 నెలలు అయితే ఒక్కొక్కటి ఇంకా. అంటే ముందు ఆల్రెడీ మంచి పికప్ ఉండింది, లైక్ అంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత లైక్ అంటే మేము వచ్చి ఒక 1 hourలోనే చూస్తే ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ వచ్చేసింది. జనరల్గా కింద సెక్షన్లో అంటే 10,000 బిలో శారీస్ కాబట్టి అక్కడైతే ఓకే అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 10,000 ఎబో శారీస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది. మేబీ మ్యారేజ్ కలెక్షన్స్ అవ్వచ్చు, సో ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఫంక్షన్స్ కావచ్చు. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు మేడం వల్లనే కావచ్చు, లేకపోతే మీ కపుల్ వల్లే కావచ్చు, మొత్తానికి వక్లా సిల్క్స్కి టూ మచ్ ఆఫ్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. మేడం వల్ల కావచ్చు, కానీ మేడం అనేది శ్రీనివాస్ వల్లే పాపులర్ అయింది. సో శ్రీనివాస్ గారి వల్ల అవుతుంది. అందుకే కదండి కపుల్ అని చెప్పాను. బాబోయ్ మీ శ్రీనివాస్ గారిని నేను ఎక్కడా తక్కువ చేయట్లేదండి. ఈవిడ మిమ్మల్ని కొంచెం తగ్గించినా కానీ కొట్టేలా ఉన్నారండి శ్రీనివాస్ గారు. ఓకే, ఈవిడ కొంచెం అప్పుడప్పుడు మీరు ఇంట్లో ఫ్లవర్స్ ఎక్కువ పెట్టి చూపిస్తూ ఉండండి. రైట్. సో రియల్లీ అండి వండర్ఫుల్. లైక్ అంటే కొంతమందిని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందిని చూసినప్పుడు ఏంటంటే ఓకే కపుల్ ఓకే అనిపిస్తూ ఉంటుంది నిజంగా. బట్ మీ ఇద్దరిని చూసినప్పుడు ఏంటంటే రియల్లీ సక్సెస్ఫుల్ కపుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. లైక్ అంటే మీ మీద వచ్చిన కాంట్రవర్షియల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, బేసిక్గా మీ ఇద్దరికి ఎన్నో మనస్పర్ధలు రావాల్సిన టైం యాక్చువల్గా అది. కానీ ఆ గడ్డ పరిస్థితులన్నింటినీ కూడా మీరు దాటుకొని ఇంత నిలబడి అసలు మమ్మల్ని ఎవరు ఎన్ననుకున్నా పర్వాలేదు, మా మధ్యన ఉన్న బంధం నిజంగా చాలా గొప్పది, చాలా తప్పు చేయలేదు కాబట్టి మాకు భయం లేదు. సో మీ బంధాన్ని అలా నిలుపుకొని అంటే 10 మందికి లైక్ అంటే మిమ్మల్ని చూసి వాటే కపుల్ అనే రేంజ్కి మీరు ఇప్పుడు వచ్చారు. అండ్ మీ గురించి బయట ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా గొప్పగా మాట్లాడుకొని, అండ్ మిమ్మల్ని చాలా పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ ఈవెంట్స్కి, వాళ్ళ మ్యారేజెస్కి ఒక సెలబ్రిటీ కపుల్లా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంది కదా. లైక్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఈ సెల్ఫీలు ఇలాంటివన్నీ మీరు చూస్తూ చాలా శ్రీనివాస్ గారు నిజం చెప్పండి, మీరు యాజ్ ఏ పొలిటీషియన్ గా ఉన్నప్పుడు నిజంగా మీకు ఇంత సెల్ఫీలు నిజంగా జరిగాయా? అదొక పొలిటికల్ గా ఉంటాయి, అది పొలిటికల్ గా ఉంటాయి. ఇది ఇప్పుడు ఎలా కాదు, చిన్నోళ్ళు నియోజకవర్గం ఎక్కడ నేను సెలబ్రిటీస్ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్, మహిళలు కానీ బాయ్స్ జెంట్స్ మా వెనకాలే తిరుగుతున్నారు. వాళ్ళు కనిపించట్లా ఎంత ఉన్నారు వాళ్ళు. ఎందుకు మీరంటే మీ రోజు మేము యూట్యూబ్ చూస్తాం సార్ అండి. మాధురి గారు మిమ్మల్ని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. శ్రీనివాస్ గారు దీనికి మీరైనా ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ గా ఏంటి అంటే ఈవెంట్ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఉమెన్ అనేవాళ్ళు నిజంగానే రీసెంట్ టైమ్స్లో కూడా కొంతమంది కామెంట్స్ పెడుతుంటే చూస్తున్నాను, ఉమెన్ అనేవాళ్ళు డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి విమెన్స్ని చూసినప్పుడు నిజంగానే ఏదైనా తట్టుకోగలిగేలా ఉమెన్ అనేవాళ్ళు ఉండి నిలబడాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దానికి మీరు చెప్పండి, అంటే ఇది మాధురి గారిని ఉద్దేశించైనా చెప్పొచ్చు, లేకపోతే నిజంగా ఉమెన్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు చెప్పొచ్చు. సో దానికి ఆన్సర్ మీరు చెప్పండి. దేవుడు ఒకే ఒక జీవితం ఇచ్చారు. ఈ జీవితంలో పుట్టిన నుంచి ఆఖరి క్షణం వరకు, మరణించే వరకు కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. మనం అనుకున్నట్టుగా లైఫ్ వెళ్ళదు. లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి, ఊహించని పరిణామాలు వస్తాయి. అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ఉండగలగటమే మనిషి జీవితం. ఇది అర్థం చేసుకోలేక నానార్థాలకు పోయి
దాన్ని దిగమింగుకునే అవకాశం శక్తి లేక చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు. అలా జరగకూడదు. మేము చెప్పేది ఒకటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి నమ్మండి. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి రోజు ఉంటుంది. తప్పకుండా కష్టపడితే విజయం సాధిస్తాం. మనం ఏ దిశలో అయితే అనుకుంటున్నామో నిజాయితీగా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. ఎవ్వడు మనకు ఆపేది లేదు. ఒకడి వల్ల మనం జయాపజయాలు ఆగం. తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం. కష్టాలు వస్తాయి, ఎదుర్కొందాం. మాధురి అందుకు నిదర్శనంగా చాలా నిలబడి చాలా ధైర్యంతో ముందడుగేసింది. మాధురి గారు మీకు ఎవరైనా చెప్పారా నిజంగా మీలా ఉండాలండి ఒక లేడీ ఇన్స్పిరేషనల్ గా? చాలా మంది ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ గా చెప్తున్నారు. ఈవెన్ అట్ ఏజ్ ఆఫ్ 75, 80 years ఉమెన్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇలా ఉండాలని. అలాంటి వర్డ్స్ విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సార్, మాకున్న ఒక చిన్న క్యూరియాసిటీతో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. సో ప్రెసెంట్ ఇది అసలు ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేని క్వశ్చన్, కాకపోతే ఏంటంటే మీ అభిమానిగా అడుగుతున్నాను అనుకోండి. ఇంటర్వ్యూకి సంబంధం లేకపోతే క్వశ్చన్ చదవడం మానేస్తే బెటర్. లేదు మేడం, ఈ ప్రెసెంట్ ఇంటర్వ్యూకి సంబంధం లేదు. ఈవిడ కౌంటర్స్ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. మీరు ఆలస్యం చేయకుండా మేడంని ముందు అర్జెంటుగా ఇండస్ట్రీకి పంపించేసేయండి. నిజంగా సంబంధం లేదన్నప్పుడు క్వశ్చన్ అడగకుండా ఉంటే బెటర్. లేదు, ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేదు, మన షాప్ కి సంబంధం లేని క్వశ్చన్ ఇది. మీ పొలిటికల్ కెరియర్ గురించి ఏంటి సార్? వాట్ నెక్స్ట్? పొలిటికల్ కెరీర్ అది ఎప్పుడు రాజకీయ జీవితంలో అన్నది ఒక ఊపిరి లాంటిది నాకు. అది అసలు క్వశ్చన్ అడగడం కూడా వేస్ట్ అండి. శ్రీనివాస్ గారు వాట్ నెక్స్ట్ అనేది ఉండదు. అతని లైఫ్ 25 years నుంచి పొలిటికల్ లైఫ్, నెక్స్ట్ కూడా పొలిటికల్ లైఫ్, ప్రజలతోనే ప్రజా జీవితం. ఇంకా దానికోసం ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస్ గారు ఫస్ట్ ప్రియారిటీ పాలిటిక్స్, ప్రజలే. దాని తర్వాత బిజినెస్ అయినా, మాధురి అయినా, ఏదైనా. సార్ ప్లీజ్ సార్, మీరు ఇంట్లో మాత్రం ఒక పెద్ద గార్డెన్ పెంచేసేయండి. ఇప్పుడు అప్పుడప్పుడు సడన్ గా వైలెంట్ అయిపోతున్నారు. సో డెఫినెట్ గా అంటే నెక్స్ట్ రాజకీయం అన్నది ఎప్పుడు ఉంటది. టెక్కలు వెళ్తుంటాం, వస్తుంటాం. ఏముందో, మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాం, మళ్ళీ రెండో రోజు వస్తాం, ఇవన్నీ చేస్తాం. అండ్ ఫైనల్ గా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గురించి స్టోర్ లో బిజినెస్ వరకే మాట్లాడదాం అండి. అది వేరేగా ఇంటర్వ్యూ పెడదాం. మీరు పొలిటికల్ గా పెట్టండి. అంటే నేనేంటంటే బిజినెస్ లో ఉండేటప్పుడు, స్టోర్ లో ఉండేటప్పుడు దీని గురించే మాట్లాడతా. దీని నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడతా. వావ్. సో అయితే శ్రీనివాస్ గారు మీరు ఇంటర్వ్యూకి వేరేగా పెట్టండి. పొలిటికల్ గా మీరు ఏం అడుగుతారో మా ఇంటికి రండి, తప్పకుండా అన్నిటికీ సమాధానం చెప్తాను. వెరీ నైస్ అండి. లైక్ అంటే బిజినెస్ వైజ్ గా నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పొలిటికల్ వైజ్ గా మీరు ఎలాగో రివీల్ అవ్వట్లేదు, కాకపోతే ఈవెంట్ ఒక విషయం మాత్రం అడగాలని అనుకుంటున్నాను. ఏదో ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్ లో అని వింటున్నాము. లేదు, వస్తున్నాయి. మంచి ఆఫర్ వస్తే చేస్తాను, మంచిగా అప్లై చేయాలని. సో విత్ శ్రీనివాస్ గారి పర్మిషన్ సార్ ఒప్పుకున్నారా? సపోర్ట్ నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. దగ్గరుండి తనే అన్ని చేయిస్తారు. నాకు నచ్చితే దాని మనకు జాగ్రత్తలన్నీ తీసుకుని నాకు చేపిస్తారు. మంచి అవకాశం వచ్చింది, మంచిది అన్నప్పుడు అతనే నాకు దగ్గరుండి చేపిస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉంది, అతనికి ఉంది, నాకు ఉంది, ఇద్దరికి ఉంది. సో మనం అయితే ముందు మాధురి గారిని డెఫినెట్ గా ఒక మంచి ఆర్టిస్ట్ గా కూడా చూడబోతున్నాము. ఆర్టిస్ట్ గానేనా లేకపోతే ముందు ఆయనకు పోటీగా ఏమన్నా? అదైతే లైఫ్ లో జరగదు. అతను ఎప్పుడూ ఒక ఎమ్మెల్యేగా ఉండాలి, ఒక ఎమ్మెల్యేగా గెలవాలని నా కోరిక. దానికోసం నేను హార్నెస్ కష్టపడుతూనే ఉంటాను. ఆ విషయంలో ఎక్కడ ఏమి ఉండదు. ఆర్టిస్ట్ అయితే నాకు యాక్ట్ చేయాలని అయితే నాకు ఉంది. ఒక మదర్ క్యారెక్టర్ కానీ, ఒక అత్త క్యారెక్టర్, మంచి రోల్ అయితే చేయాలి. ఏమండి, దానికంటే ముందు అక్క వదిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. లేదు, నాకు మంచి అమ్మ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ చేయాలి, విలన్ క్యారెక్టర్, అలాంటి నెగటివ్ షేడ్స్ చేయాలి. ఎక్కువ ఏదైతే ఫోకస్ అవుతుందో, ఎక్కువ తొందరగా షార్ట్ టైంలో నేమ్ ఎక్కువ ఎక్కడ వస్తుందో మాధురి గారు అక్కడే ఎసరు పెట్టేశారు. డెఫినెట్ గా మాధురి గారు మీ విష్ అనేది డెఫినెట్ గా ఫుల్ఫిల్ అవుతుంది. శ్రీనివాస్ గారు నిజంగా రియల్లీ అండి, యూఆర్ రియల్లీ బ్లెస్డ్. ఇలాంటి మంచి పర్సన్ మీ లైఫ్ లోకి రావడం అనేది నిజంగా ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండి. శ్రీనివాస్ గారు దొరకడం నేను జన్మలా చేసుకున్న అదృష్టం. అన్నిటికీ సపోర్ట్ చేస్తూ చాలా సపోర్ట్. నాకు బిగ్గెస్ట్ అసెట్ ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ గారు లాంటి హస్బెండ్ ఎవరికి దొరికినా వాళ్ళు చాలా లక్కీ ఫెలోస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.